కలుగు చేసేటివి. తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందుకే నేను ఇప్పుడు చర్చస్లో నేను చెప్తుంటాను, తల్లి గర్భంలో చిన్న అణువు, గర్భసంచిలో ఏర్పడేటువంటి చిన్న అణువు, హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ చెకప్ చేసి ఏమంటారు అంటే నువ్వు కన్సీవ్ అయ్యావు అని అంటారు. చెకప్ చేసి ఏమంటారు, ఆ పిండానికి ఇంకా హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వలేదు అని, స్టార్ట్ అయ్యింది అని. అంటే ఆ గర్భంలో ఉన్నటువంటి చిన్ని పిండానికి హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యింది అని అంటే ఆ పిండంలోనికి జీవం వచ్చింది, ప్రాణం వచ్చింది. అసలు ఎలా వచ్చింది ఒక్కసారి ఆలోచించండి. అనేది ఎలా వచ్చింది? అందుకే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములు, ఆ జీవము మాకు ప్రత్యక్షమాయను. నిరంతరము జీవించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఆ ఒలివ మొక్క చావు లేనిది. అటువంటి పిల్లలు, అంటే భక్తి కలిగిన భార్యాభర్తలకు పుట్టిన పిల్లలు ఒలీవ మొక్కలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నుందురు, వారికి సమాధానం ఉండును అని దావీదు భక్తుడు దేవుని ఆత్మతో వ్రాయింది. వస్తుందని చెప్పారండి. చెప్పినప్పుడు నేను ప్రేయర్ చేసుకొని ఏదో ఉంచుకుంటాను, నేను నాకు కావాలని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా వద్దన్నారు. నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు అవసరం లేదు, అక్కడ ఉన్నాడు కదా అని చెప్పి ఇంట్లో ఎవరు కూడా ఒప్పుకోలేదండి. అప్పుడు ఇంకా ఇద్దరు అన్నయ్య డాక్టర్లు ఉన్నారండి. వాళ్ళు ధైర్యపరిచినప్పుడు ఇంకా పాస్టర్ గారు లేరు, పాస్టర్ గారికి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ధైర్యం ఇచ్చారండి. అప్పుడు 3వ నెల వచ్చిందండి. 3వ నెల వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే పాల్గొల్లో ఉన్న మా హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. ఆవిడ కూడా కేసు తీసుకోవడానికి చాలా నిరాకరించిందని డౌట్